నమస్తే పొలిటికల్ వాయిస్కి స్వాగతం. పుష్ప ద ఫైర్ కాదు వరల్డ్ ఫైర్ అనేటువంటి మాట నిజంగా కూడా రాజకీయంగా ఆరని చిచ్చులాగా మారిపోయింది. పుష్ప నిజంగా సినిమా పక్కన పెడితే రాజకీయంగా వైల్డ్ ఫైర్ అయింది. ఈ ఫైర్ వైల్డ్ ఫైర్ కావడానికి కారణం ఎవరు? ఆ అగ్గి ఎవరు పెట్టారు? ఆరని చిచ్చు ఎందుకు? రాజకీయం ఏమిటి, నిజమేమిటి, వార్తలేమిటి, వాస్తవాలేమిటి, నిజాలేమిటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు మేడం మధు గారు ఉన్నారు మనతో పాటు. మధు గారు నమస్తే అండి. నమస్తే. ఈ పుష్ప నిజానికి ఏదో ఎంటర్టైన్మెంట్, జనాలకి కాస్త సినిమా చూస్తారు, అనుకుంటారు, చూస్తారు, ఎంజాయ్ చేస్తారు, వెళ్ళిపోతారు. రికార్డులు 1500 కోట్లు 2000 కోట్లు అది వాళ్ళకు సంబంధించిందే కానీ ఇంకొకటి కాదు. బెనిఫిట్స్ ఇచ్చింది కాబట్టి ప్రభుత్వం కూడా కొంత దాంట్లో ఇన్వాల్వ్ అయింది. కానీ ఒక నిండు ప్రాణం బలైంది. ఒక బాబు ప్రాణాలతో పోరాటం చేస్తున్నాడు. ప్రతిపక్షాలు, అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్, అటు కాంగ్రెస్, ఇటు అల్లు అర్జున్, అటు పోలీసులు, వ్యవస్థ అంతా ఒకవైపే తిరుగుతుంది. దీన్నంతా ఎట్లా చూడొచ్చు అంటాం మనం? అంటే ఇప్పుడు ఆరని చిచ్చు కార్ చిచ్చులాగా రగులుతుంది. శేషాచలం అడవుల్లో స్మగ్లింగ్, ఎర్రచందన స్మగ్లింగ్ ఆధారంగా, ఇతివృత్తం ఆధారంగా తీసిన సినిమా పుష్ప 1 స్మగ్లింగ్తో ముడిపడి ఉన్నది. సరే, దాంట్లో సందేశం ఉందా లేదా కాకుండా యాక్షన్ మూవీగా అది చాలా హిట్ అయిపోయింది దేశవ్యాప్తంగా కూడా. అసలు ఊహించలేదు. చాలా దేశంలో మాట్లాడము, దాన్ని ఫాలో కావడం. రెండోది పుష్ప 2 అది చూసింది కానీ ఫస్ట్ చూసింది, సెకండ్ చూడలేదు. ఆ ఇతివృత్తం ఏంటంటే ముఖ్యమంత్రితో ఫోటో దిగిరా, నువ్వు ఇంత పెద్ద స్మగ్లర్, నువ్వు మునగడవైతే అని వాళ్ళ భార్య ఛాలెంజ్ చేస్తుంది. చేసినప్పుడు ఆ ముఖ్యమంత్రి, నువ్వు ఒక స్మగ్లరు, నీతో నేను దిగడం ఏంది, బాగుండదు అని ఏదో తిరస్కరిస్తారు. తిరస్కరిస్తే ఇదే పుష్ప అంటే ఇతివృత్తం చెప్తున్నా, అది దీనికి ర్యాలీ అయింది. అది సినిమా స్టోరీ ఇక్కడ వచ్చింది. ఆ ముఖ్యమంత్రి ఏం చేసినారు, ఆ ముఖ్యమంత్రి నన్ను తిరస్కరిస్తారా అని అధిష్టానానికి ఏదో స్మగ్లింగ్ ద్వారా వచ్చిన డబ్బులను అధిష్టాన వర్గానికి ఇచ్చి ముఖ్యమంత్రినే మార్చిస్తాడు. కొత్త ముఖ్యమంత్రి ఫోటో దిగుతాడు. అక్కడ నుంచి సెకండ్ ఎపిసోడ్, సెకండ్ పార్ట్ క్లోజ్. ఇక్కడ అదే సీన్ రిపీట్ అయింది, రివర్స్ అయింది. విచిత్రమైన విషయం, ఇదే ముఖ్యమంత్రి అక్కడ ముఖ్యమంత్రిని అవహేళన చేస్తే ఇక్కడ ముఖ్యమంత్రిని లైట్గా తీసుకున్నాడని మెయిన్ ఇతివృత్తం అది. వాస్తవానికి ఎవరు ఏమి చెప్పినా, ఎవరు ఎన్ని చెప్పినా, చాలా నేను నిన్న నుంచి కూడా చూస్తున్నా, పోలీసు వాళ్ళు కరెక్ట్ అని, అల్లు అర్జున్ తప్పని, ముఖ్యమంత్రి హీరో అని చెప్తున్నారు. ఫస్ట్ విడతలు అరెస్ట్ అయినప్పుడు, పుష్ప అరెస్ట్ అయినప్పుడు జనం పుష్ప అంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు ఎందుకు అరెస్ట్ చేసిండ్రు, ఈ తొక్కిసలంటే మామూలు కదా అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడు కొంచెం గేమ్ చేంజ్ అయ్యింది. అయ్యో, ముఖ్యమంత్రి కూడా కరెక్ట్ చెప్తుంది కదా అనేది వచ్చింది. అయితే ఇక్కడ రాజకీయం ఎంత ఉన్నది, వార్త ఎంత, వాస్తవం ఎంత అనేది మనం చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ ఏలన్నా ఎవరు చేసిండ్రు, అక్కడ పుష్ప 2ను ముఖ్యమంత్రి హేళన చేసి మాట్లాడాడు కాబట్టి ఆయన మార్చేసి, ఇక్కడ అల్లు అర్జున్ అనే ఒక హీరో, అదే పుష్ప హీరో ముఖ్యమంత్రిని పేరు మనిషి హేళన చేసిండని, నవ్విండని చూసినాం, మనం కూడా చూసినాం. అదే ఎట్లెట్లా అయిందని కొంత అక్కడ తోటుపడ్డా, కొంత అవగాహన రాహిత్యం, అనుభవాలు లేమి, సినిమా హీరో అన్న పాన్ ఇండియా స్టార్ అయినా స్టార్డమ్ వచ్చిందనో, లేకపోతే నెంబర్ 1 అయినా ఒక స్టార్డమ్లా దాంట్లో ఆ దూకుడుగా ఏమన్నా మర్చిపోయిందా, లేకపోతే అహంభావం వచ్చిందా నేను అనేది అక్కడ మనకు కొంత కనిపించింది. అయితే ఆ అహం దెబ్బతిన్నది. ఎవరు అహం? అక్కడేనో ఆయనకు అహంభావం వచ్చింది, ఇక్కడ ముఖ్యమంత్రికి అహం దెబ్బతిన్నది అనేది మనం చూస్తూనే ఉంటాం. ఇది వాస్తవం. ఇక్కడ ముఖ్యమంత్రి, నువ్వు తెర మీద హీరో అయితే నేను ఇక్కడ హీరో, అంతే. రాజ్యం ఇప్పుడు నేను ఆ ప్లేస్లో ఉన్నా, నేను అట్నే ఆలోచిస్తాను. రాజ్యం గొప్పదా, సినిమా హీరో గొప్పదా? నువ్వు సినిమా హీరో అయితే నువ్వు ఇంటికాడ ఉండు, లేకపోతే బెనిఫిట్ షోకి ఇచ్చినా, డబ్బులు ఇచ్చినా, అందులో నువ్వు బెనిఫిట్ అయితే ఏమైనా రాజకీయ పార్టీకి ఏమైనా ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. కానీ నమస్కారం పెట్టి సంస్కారం అది తెర వెనుక జరిగేవి అసలు. గత ప్రభుత్వం అప్పుడు కూడా కొంతమంది డిమాండ్ చేసిండ్రు, అప్పట్లో అన్నీ వచ్చినాయి. దండం పెట్టి నమస్కారం పెట్టి సంస్కారంగా ఉండు అన్నారు. అక్కడ ఏమైంది, ఈయన సన్నటి గీతలు దాటిండు. ఎవరు? అల్లు అర్జున్.
అల్లు అర్జున్ ఎక్కడ దాటిండు, రూప్ టాప్ తీసుకొని ఒక హీరోలాగా కాదు ఒక నాయకునిలాగా రావడం, అది కంటగింపుగా మారింది. అప్పటికే పుష్ప 1తోనే ఆయన సినీ ఇండస్ట్రీలో జెలసి అయింది. వాస్తవం అది. అంత యాక్షన్ హీరోలాగా ఎమర్జ్ అయ్యాడు. అంతకుముందు కూడా యాక్షన్ హీరోనే, ఐ డూ అగ్రీ. నేను చాలా పెద్దగా సినిమాలు చూడడం ఫాలో కూడా కాను ఆయన, కానీ జనం మాట చాలా యాక్షన్ చేస్తాడు, యాక్షన్ హీరో. అండ్ మనిషికి కూడా కొంచెం పేరు ఉండే, ఓకే జనరస్గా ఉంటాడు, కొంచెం ఉదారంగా ఉంటాడు అని. కానీ పుష్ప 1 నుంచి మారిపోయింది. చాలా అహంభావం వచ్చేసింది, కళ్ళనెత్తి మీకు వచ్చింది. తర్వాత రాయలసీమలో రాజకీయాలలో ఇచ్చేసి తర్వాత ఒక వివాదంగా కేంద్ర బిందువు అయింది. పవన్ కళ్యాణ్ నామలతో కూడా కొంచెం దూరం అయింది. అంటే అహంభావం, అసలు బీజం అక్కడే పడిందేమో అనేటువంటిది కూడా ఒక, అంటే ఆది దానికి ఇక్కడ సంబంధం లేదు, కాకపోతే లేదనుకుంటున్నాను నేను ఇప్పటికీ. కాకపోతే అహంభావం అనేది ఏదైతే పెరిగిందో అది ఒక కంటగింపు మారింది. కళ్ళల్లో పనులలో పడ్డాడు. గతంలో ప్రభుత్వాలు కూడా కళ్ళల్లో పనులలో పడే మారిపోయినాయి. కళ్ళల్లో పనులలో పడకరా జాగ్రత్తరా అని అంటారు చూడు. మనకు ఇంట్లో పెద్దలు ఏం చెప్తారంటే, బాగా డ్రెస్ వేసుకుంటున్నావు, మంచిగా వేసుకుంటున్నావు, కొంత ఉండరు అక్కడ పెద్దోళ్ళు ఉన్నారు, చూసి నువ్వు తెల్ల షర్ట్ వేసుకుంటూ ఓర్వరు, కళ్ళల్లో పనులలో పడకరా, ఏమున్నా కొంచెం దాచుకొని తినరా, ఓర్వర్రా అంటారు. అది ప్రతి హ్యూమన్ సైకాలజీ అది. ఎప్పుడైతే నజర్లకు వచ్చేసాడు, ఇక నజర్లకు వచ్చినప్పుడు ఒక తప్పు జరిగింది. ఇక్కడ మనము వార్తను వాస్తవం వేరు, వార్త వేరు. వార్త ఏం రాస్తాం మనము? ముఖ్యమంత్రి చెప్పిన వార్త రాస్తాం. ముఖ్యమంత్రి చెప్పింది లేదా పోలీసులు చెప్పింది వార్త, అకార్డింగ్ టు పోలీస్ రూల్స్. బట్ వాట్ ద ఫ్యాక్ట్ అనేది జర్నలిస్ట్ రాస్తాడు, రాయగలుగుతాడు, లేకపోతే ప్రచురించమవుతుంది, లేకపోతే ప్రసారం అవుతుంది, కాకపోతే కూడా చెప్పగలుగుతాడు జర్నలిజం. ఇక్కడ సన్నటి గీతల్లో 2 తారీఖేమో వాళ్ళు సంధ్యా థియేటర్ యాజమాన్యము పోలీసులను రాజ్యాన్ని ఎదిరించి వాళ్ళు కాదంటే ప్రోగ్రాం పెట్టుకునే అంత శక్తి సామర్థ్యాలు వాళ్ళకి లేవు. వెరీ సింపుల్ ఒక రీజన్ ఇది. మినిమం అండర్స్టాండింగ్ వస్తే నేను చాలా చూస్తున్నా. మొన్నటి వరకు అల్లు అర్జున్ సపోర్ట్ చేసినట్లు అల్లు అర్జున్ తప్ప అంటారు, మొన్న ముఖ్యమంత్రి కావాలని చేసినట్టు ఇప్పుడు ఇలా హీరో అంటున్నారు. అసెంబ్లీని హైజాక్ చేసిండు, అసెంబ్లీ మొత్తం టర్న్ అయిపోయింది, డైవర్షన్ అయిపోయింది, ముఖ్యమంత్రి అలా సక్సెస్ అయ్యిండు. నేను కూడా అంటా సార్, డైవర్షన్ సక్సెస్ అయ్యి ఉండొచ్చు, కానీ ఎక్కడ స్టార్ట్ అయింది? ఇప్పుడు శేషాచలం అడవుల్లో స్మగ్లింగ్ పోయింది ఎర్రచందనం. అక్కడ ఒక బీడీ చుట్ట కాల్చుకుంటా తెలియకుండా కొంతమంది కావాలని తగలబెడతారు, తెలియకుండా ఒక చిన్న చిచ్చు అది బీడి పడ్డది, ఒక మంటలు రేగినాయి, చిన్నగా అనుకుంటారు, అది కార్చిచ్చి అయిపోతుంది, మొత్తం అడవులను దానం చేస్తుంది. ఇక్కడ అల్లు అర్జున్ చాలా చిన్న చిచ్చు లాంటిది అది టీకాపుల తుఫాన్ అనుకుంటు. ఏమవుతుంది? ముఖ్యమంత్రి పేరు మర్చిపోయినా మళ్ళీ చెప్పినా బెనిఫిట్స్ ఇచ్చిర్రు, థ్యాంక్స్ చెప్పేసినాం అనుకో. థ్యాంక్స్ చెప్పడంలో కరెక్ట్ థ్యాంక్స్ చెప్పాలి. ఒక సిస్టమ్ ఉంటుంది దానికి, పొలిటికల్ సిస్టంలో థ్యాంక్స్ చెప్పాలి. గతంలో కూడా బెనిఫిట్స్ వాళ్ళనే ప్రోటోకాల్ ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ కూడా అప్పట్లో బెదిరింపులు వచ్చినాయి. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ స్థాయిలో కూడా సినిమా వాళ్ళకు బెదిరింపులు రావడం, వాళ్ళు కొంచెం లైన్ దాటితే రాజ్యం నుంచి బెదిరింపులు రావడం మామూలు. ఇక్కడ ఏమైంది? ఎగో వచ్చింది మధ్యలో. చిన్నగా ఆయన అనుభవ రాహిత్యం వల్ల అదొక తప్పు చేసిండు. ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మనం కూడా చూసినాం, అరే ఇట్లా మర్చిపోయిండు. మర్చిపోయినాక కూడా ఆ చెప్పే విధానం, అయ్యో సారీ మన డైనమిక్ సీఎం, చాలా మన సీఎం తెలంగాణలో ఎవరున్నారు, జస్ట్ నేను నీళ్ళు తాగడానికి ఆ బ్రేక్ ఇచ్చిన అని చెప్పి, సారీ ఏమనుకోక మీరు ఏదో పక్క వాళ్ళు నవ్వుతున్న బెదిరించే ఉండే, నవ్వులే. ఇప్పుడు ఏం చూస్తే అపహాస్యం చేసాడు మమ్మల్ని. అదొకటి చాలా స్ట్రాంగ్ రీజన్. అంతకుముందు జరిగింది ఈ జరగడం వల్ల ఈ ఇన్సిడెంట్కు ఆ ఇన్సిడెంట్ కలిసింది. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ చిచ్చు ఎక్కడ తగిలింది? పోలీసు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎవరి చేతిలో ఉంది? లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ హోమ్ మినిస్టర్ ఆల్సో. నేను ఇంతకుముందు కూడా మనం చెప్పినాం, లా అండ్ ఆర్డర్ విషయంలో మానిటరింగ్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. గత ప్రభుత్వం అది తీసుకున్నదండి, ఈ ప్రభుత్వం తీసుకుంటే అంటలే, కానీ ఒక్కోసారి లీనియంట్గా ఉంటే ఇటువంటిది అయితే మనం ఇంతకుముందు ముఖ్యమంత్రి చేతిలో ఉంటే పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. మనం ఇంతకుముందు దూకుడు ప్రమాదం చేస్తుంది అన్న దాంట్లో లా అండ్ ఆర్డర్ గురించి మనం మాట్లాడినాం.
చాలా డేంజర్ లా అండ్ ఆర్డర్ అని. నేను చాలా చూసిన లా అండ్ ఆర్డర్ మీద చంద్రబాబు కూడా వీళ్ళందరూ బాగా దృష్టి పెట్టేది లా అండ్ ఆర్డర్ ఉన్న వాస్తవం. మేము దగ్గరుండి క్రైమ్ రిపోర్టింగ్ చేసినాం, అన్నీ చేసినాం. ఇక్కడ ఏమవుతుంది, లా అండ్ ఆర్డర్ విషయం వచ్చేప్పుడు పోలీసులు డ్యూటీ చేస్తారు, మన డ్యూటీ మనం చేద్దాం. అదే ఏమవుతుంది అనుకోరు. పోలీసులు ఏం చేశారు, ఇక్కడ వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు. పెట్టుకుంది ఫార్మేట్లా ఓవరాల్గా చెప్పిండొచ్చు, ఎందుకబా మేము ఇవ్వలేమని. ఇక్కడ సిఐ కానీ ఏసీపీ కానీ డీసీపీ కానీ చెప్పి ఉంటారు, కానీ రిజెక్షన్ అనేది ఫార్మాట్లో ఇవ్వలేదు. అదే బెయిల్కు కారణమైంది. అల్లు అర్జున్కి బెయిల్ వచ్చింది, ఎట్లా వచ్చింది, హైకోర్టులో అన్నారు కదా. వీళ్ళు ఇచ్చిండ్రు, మేము ముందు ఇంటిమేషన్ ఇచ్చినాం, మా తప్పు లేదని. అయిపోయిందా? అక్కడ పోలీసు వాళ్ళది నేను వైఫల్యమని నేను అంటున్నా. ఇప్పటి వరకు అల్లు అర్జున్ మీద వస్తూనే ఉన్నాయి కంటిన్యూగా, వాడు అట్లా వీడిట్లా సినిమా స్టార్ అయితే ఏంది, వాడు అట్లా చూస్తున్నా. కానీ ఇక్కడ ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ ఎవరు అహంభావంతో వివరించారు, ఎవరు దేనికి ఎంత బాధ్యులు. ఈ ఎపిసోడ్లో ఒక సినిమా ఎలా సినిమా సక్సెస్ కావడానికి కానీ, ఫెయిల్ కావడానికి కానీ, ఒక డైరెక్టరు, ఒక హీరో, ఒక విలను, ఒక సైడ్ క్యారెక్టర్ యాక్టర్స్ ఎట్లా కారణం అవుతారో ఆ సినిమా సక్సెస్ కావడానికి ఇక్కడ కూడా ఒక్కటి కారణం కాదు. అల్లు అర్జున్ ఇస్ నాట్ ఓన్లీ హీరో. సినిమా సక్సెస్ అయితే హీరోకి పేరు వచ్చినట్టుగా ఇక్కడ నష్టం జరిగితే కూడా నష్టం జరిగితే అయితే ఇప్పుడు పాత్రలు ఎక్కడెక్కడ పాత్రలు ఎక్కడైనా అంటే మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు మీ పోలీస్ స్టేషన్ ఇక్కడ చిక్కడపల్లి దగ్గర ఉంది, వాళ్ళు పుష్ప 1కు ఇదే అల్లు అర్జున్ ప్రేక్షకుల మధ్యలో వచ్చి కూర్చొని పోయిండు. అప్పుడు కూడా ఇట్లా అనుకుంటే వెళ్ళిపోయింది. అప్పుడు ఏం కాలేదు, దొరికితే దొంగ అంతే, ఏమైనా జరిగితే బాధ్యులు అయిపోయింది. ఇప్పుడు కూడా ఈ పోలీసులు ఏం చేశారు, గత పుష్ప 1 ఆయన వచ్చినప్పుడు ఏం మెజర్ తీసుకురు మీరు చెప్తే, ఒక జర్నలిస్ట్గా మీరు చెప్పండి, నేను మన ప్రేక్షకులు కానీ లేకపోతే మన స్నేహితులు కానీ చెప్తాం. ఏం చర్యలు తీసుకున్నప్పుడు ఒకసారి చెప్పండి, మీరు ఇక్కడే ఉంటారు కాబట్టి. ఏమైనా అసాధారణ భద్రత చేసిరా? ఏం చేయలేదు. మరి చేయనప్పుడు ఇన్సిడెంట్ కాలేదు కదా, కాలేనప్పుడు మరి వెళ్ళిపోయిండు, అప్పుడు ఎవరేం మాట్లాడలేదు కదా. పుష్ప ఇట్లా రావద్దా, వచ్చానికి ఇంత క్రేజ్ లేదు, ఇప్పుడు డబుల్ క్రేజ్ వచ్చేసింది. అప్పుడు ఏం చేయాలంటే ఒక ఇంతకుముందు మనం అనుకున్నాం, జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాకు ఏదో ఒకటి నోవాటోల్లో ఎక్కడో ప్రీ రిలీజ్ ఫంక్షన్ వెళ్తే మేము ప్రొటెక్షన్ ఇవ్వలేమని పోలీసు వాళ్ళు వాళ్ళకి ఫోన్ చేసి ప్రత్యేకంగా కలిసి చెప్పారు జూనియర్ ఎన్టీఆర్కు. ఆ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఆయన పోలే యాజ్ పర్ మై నాలెడ్జ్. క్రౌడ్ను కంట్రోల్ చేసే పరిస్థితులు లేదు అని చెప్పేసారు క్లియర్. మీకు క్రౌడ్ వస్తే మేము కంట్రోల్ చేయలేము, మాకు స్టాప్ లేదు. కరెక్ట్, వెల్ అండ్ గుడ్. వీళ్ళు ఆయనకు ఇంటిమేషన్ ఇచ్చింది బై ఫోన్ ఆర్ పర్సనల్లీ. ఎంతసేపు సార్, ఎంత వేరీ అంటే సరే ఓకే బై ఫోన్ అన్నా చేసి మేము ఇట్లా మాట్లాడుతున్నాం మీకు పిఏ కానీ ఏం చేసిందా, దీంట్లో స్పష్టత లేదు. నిన్న ఇదంతా ఒక ప్రెస్టీజ్ ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు ముఖ్యమంత్రి ఒక రాజ్యాధినేత పట్టుబట్టిండు. ఇదేంటంటే ఇప్పుడు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా, దీని మీద మిస్కాన్సెప్షన్ లేకపోతే ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని అన్నప్పుడు అత్యంత తెలియపరులైన రాజకీయ నాయకులు సినిమా యాక్టర్లకు అంత అవగాహన ఉండదు. సోషియాలజీ మీద కానీ పొలిటికల్ మీద కానీ ఎకానమీ మీద ఉంటే ఉండొచ్చు, కానీ వాళ్ళకి ఇవన్నీ లౌక్యం ఉండదు. తర్వాత ఎవడు అధికారం ఉంటే వానికి నమస్కారం పెట్టడం, దండం పెట్టడం, లొంగిపోవడం ఇవన్నీ కామన్. కానీ వాళ్ళకి ఇంత నాలెడ్జ్ ఉండదు. అదే రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి వచ్చిండు, ఆయనకి ఎంత నాలెడ్జ్ ఉంటుంది. ఏం చేసిండు, అసెంబ్లీని మంచిగా వాడుకుండు ఆయన. సెకండ్ ఎపిసోడ్ పుష్ప ఫస్ట్లా ఆయన కొంచెం ముఖ్యమంత్రి మీద ఎందుకు అరెస్ట్ చేసారు అనేది వచ్చింది. సెకండ్లో హిట్ అయ్యింది. మళ్ళీ పుష్ప సెకండ్ ఎక్కువ పుష్ప 1 కంటే ఏమైంది, సీన్ డ్రామా చేసి పడేసాడు, అసెంబ్లీలో పెట్టి ఏం చేసిండు, మైనారిటీస్ అక్బరుద్దీన్ ఓవైసీ దాన్ని రేజ్ చేసిండు. బికాజ్ ఆఫ్ ఒక అధికార పార్టీ వాళ్ళు సూచన చేయడం వల్ల మీరు ఇది మాట్లాడితే మేము ఇట్లా అంటే ఒక సభ నడిచేటప్పుడు మనకు తెలుసు, కొంతమంది మనం ఫోన్ చేసి చెప్తాడు, మీరు మా అడుగు సతీష్ కొంచెం నేను మాట్లాడతా అని అంటాం. ఇది ఎవరితో నడిపించారు, అధికార పక్షంతో నడిపేయాలి. అధికార పక్షానికి ప్రతిపక్షానికి మధ్య వారధిగా ఉన్న మధ్య మార్గంగా ఉన్న శాసనసభ పక్ష నాయకులతో మాట్లాడించారు. సో అక్బరుద్దీన్తో మాట్లాడించే వరకు అక్బరుద్దీన్ కూడా ఏదో చాలా సీరియస్ అయినట్టు మాట్లాడాడు. దాని మీద అప్పటికి ప్రిపేర్ అయి ఉన్నాడు, నోట్ ప్రిపేర్ అయి ఉన్నది మొత్తం, టోటల్ మెంటల్లీ ఫిజికల్ అంతా ప్రిపేర్ అయ్యి దాడి చేసేసాడు.
అది అప్పుడు సక్సెస్ అయ్యాడు. అవును. ముఖ్యమంత్రి ముందు తన మీద వచ్చిన ఆరోపణలకైనా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ డైవర్షన్లో సక్సెస్ అయ్యాడు. ఇక్కడ పోలీసులు నాకున్న సమాచారం, ఇన్డెప్త్ సమాచారం ఇవాళ వస్తున్నదంతా కాదు. నిన్న కూడా సివి ఆనంద్ వాళ్ళ కమిషనర్ ప్రెస్ మీట్ పెట్టింది. ఒకటి నిన్న పెట్టిన ప్రెస్ మీట్ ఏంది, 31కు ఈ సంవత్సరం లెక్కలు చెప్పి క్రైమ్ తగ్గిందని చెప్పడానికి ఏదో చెప్తుంది. అది పోయి పక్కన పెట్టేసి ముఖ్యమంత్రి మాట్లాడింది కాబట్టి ఇగో అల్లు అర్జున్ ఏమన్నాడు నాకు తెలియదు, ఇంటిమేషన్ లేదన్నాడు. కరెక్టే, దానికి వీళ్ళు ఎగ్జాంపుల్ లేదు. కానీ ఇండెప్త్ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చేసింది అక్కడికి. పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి ఒక ఆసక్తికరమైన ఒక నాటకీయ పరిణామాలు జరిగినాయి అక్కడ. కొందరు ఏరవడము, కొందరు బాధపడము, పోలీసులు కూడా ఏడిచారు. ఈ 15 రోజుల తర్వాత కూడా ఏడుస్తారంటే గ్రేటే. అంటే 4వ తారీఖు కదా, గ్రేట్. ఎమోషనల్గా ఉండొచ్చు, కాదని అంటలే, కానీ ఒక రక్తి కట్టింది, ఒక సినిమా లాగా రక్తి కట్టింది. కాబట్టి నేనేమంటున్నా అంటే తెర మీద సినిమా కాదు, ఇప్పుడు నిజంగా సినిమా చూస్తున్నాం. నిన్న చూస్తుంటే అమ్మ సినిమా ఇంకెందుకు మన పుష్ప 2 చూడలే, అవసరమే లేదు మనకు. థియేటర్లో ఎంత హిట్ అయిందో బయట అంత హిట్ అయింది సినిమా. నేను 2 వదిలి ఉన్నాను కానీ, ఎందుకంటే ఆల్రెడీ తీర్థం తీసుకున్నాము. ఇప్పుడు అంతకంటే మంచిగా మన బయటలో రాజకీయ నాయకులు, పోలీసులు, జర్నలిస్టులు సినిమా వాళ్ళకంటే ఎక్కువ యాక్టింగ్ చేయగలుగుతారండి. ఏముంది దాంట్లో సినిమా, ఆయనకి యాక్టింగ్ వస్తలేదు, అల్లు అర్జున్కి యాక్టింగ్ రాదు. ఏది కెమెరా ముందు యాక్టింగ్ చేస్తారు వాళ్ళు, కెమెరా తర్వాత వాళ్ళు జీరోలు, కెమెరా ముందు హీరోలు. కానీ కెమెరా వెనక రేవంత్ హీరో, ఆ హీరో అండ్ పోలీసు వాళ్ళు హీరో, వాళ్ళు ఏం తలుచుకున్నా చేస్తారు. ఇక్కడ జరిగింది ఏంటంటే ఫస్ట్ పొరపాటు పోలీసులు స్పష్టంగా చెప్పకపోవడం వల్ల జరిగింది. పుష్ప 1కి ఎట్లా వచ్చిండు, పుష్ప 2కి ఎందుకు పుష్ప 1కు రాకుండా పుష్ప 2కి వస్తే అప్పుడు మీరు అసాధారణ భద్రత చేసుకోలేదు, సడన్గా వచ్చిందంటాం. పుష్ప 1కి వచ్చిండు, ఆయన ఇప్పుడు ఏమంటుండు, ట్రెడిషనల్గా సంధ్యా థియేటర్లో అభిమానుల మధ్య కూర్చొని చూడడం నాకు ఒక సాంప్రదాయంగా మారింది, అనవాయితీ ఉందన్నాడు. ఇక్కడ పోలీసులు ఎందుకు బెయిల్ వచ్చింది మరి? ఆ రోజు పోలీసులు ఫస్ట్ ఆయన అరెస్ట్ చేసినప్పుడు జైల్లోకి పంపడానికి అనూహ్యమైన చర్యలు తీసుకున్నారు. అక్కడ హైకోర్టుకు పోయినరు, హైకోర్టు నుంచి వచ్చే లోపల నాంపల్లి కోర్టు నుంచి ఇప్పించి నా హైకోర్టు నుంచి వచ్చిందని తెలిసినా కూడా అంత లోపల టకాటక ఆయన జైలుకి తీసుకుపోయి అక్కడ పెట్టేసి